शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीम् अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు మాసం ఆషాఢ కృష్ణ తదియ శనివారం నుండి శ్రావణ కృష్ణ తదియ సోమవారం వరకు ఉంటున్నది. అయితే ఈ ఆగస్టు మాసంలో గ్రహస్థితికి అనుకూలంగా, అంటే గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ఈ ఆగస్టు మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని గనక చూసినట్టయితే సూర్యుడు 17వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. ఇక కుజుడు 2వ తారీఖు నుండి మాసాంతం వరకు కూడాను మిథున రాశిలో ఉంటున్నాడు. బుధుడు 5వ తారీఖు వరకు మిథున రాశిలో ఉన్నాడు. 5 నుండి 22 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. 22వ తారీఖు తర్వాత సింహరాశిలోకి ప్రవేశించి మాసం చివరి వరకు కూడాను సింహరాశిలో ఉంటున్నాడు. ఇక గురువు కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. శుక్రుడు ప్రారంభం నుండి 1వ తారీఖు నుండి కూడాను కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. శని మీనరాశిలో వక్రరీత్యా సంచరిస్తున్నాడు. ఈ మాసంలో రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ముఖ్యమైనటువంటి 9 గ్రహాల యొక్క సంచారము ఈ రాశుల్లో జరుగుతుంది ఈ ఆగస్టు మాసంలో. అయితే ఈ సంచారము రాశుల వారీగా ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఏ ఏ విషయాలలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఏ విషయాలలో మనకు మంచి ఫలితాలు కలుగుతాయి, ఒకవేళ ప్రతికూలమైనటువంటి స్థానాలలో గ్రహాలు ఉన్నట్టయితే మనము ఏమి పరిహారాలు చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలను కూడాను కూలంకషంగా మనము తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని గనక చూసినట్టయితే, ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకు ఎలా ఉంది అనే విషయంపై మనము ఫోకస్ పెట్టినట్టయితే, సూర్యుడు 11, 12 స్థానాలలో సంచరిస్తున్నాడు. ఇది చాలా అనుకూలమైనటువంటి సంచారం. అంటే మొదటి 2 వారాలు బాగా కలిసి వస్తుంది 17వ తారీఖు వరకు. తదనంతరం ద్వాదశంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక కుజుడు 10వ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 10, 11, 12 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. గురువు ఏకాదశ స్థానంలో ఉన్నాడు, లాభస్థానంలో సంచరిస్తున్నాడు. ఈ మాసంలో బాగా అనుకూలిస్తుంది. శుక్రుడు జన్మస్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు 7వ స్థానంలో వక్రించి ఉన్నాడు గనక, అంటే వక్రించి ఈ మాసంలో సంచారం చేస్తూ ఉన్నాడు కనుక 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి ఫలితాలను మీకు శనీశ్వరుడి మూలకంగా కలిగే అవకాశం ఉంది. కనుక శని మూలకంగా కూడాను కొన్ని మంచి ఫలితాలు మీరు పొందుతారు ఈ మాసంలో. రాహువు 6వ స్థానంలో శుభప్రదంగా ఉన్నాడు. కేతువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి గ్రహాలు ఈ స్థానాలలో సంచరిస్తున్నాయి కనుక సమిష్టిగా ఫలితాలను మనం చూసినట్టయితే, సూర్యుడి మూలకంగా మొదటి 2 వారాల లోపల మీకు ఆదాయం బాగా పెరుగుతుంది, లాభాలను గడిస్తారు. వ్యాపారస్తులకు ముఖ్యంగా పూర్వం పెట్టినటువంటి పెట్టుబడుల మూలకంగా ప్రతిఫలాలు ఈ మొదటి 2 వారాలలో మీకు చేతికి అందేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. 17 తర్వాత మటుకు కొంత ఖర్చులు గోచరిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వస్తాయి.
వాటిని కొంత నియంత్రణ చేసుకోవడం చాలా అవసరము. ఇకపోతే కుజుడు దశమ స్థానంలో ఉన్నాడు. దశమ స్థానము వృత్తికి సంబంధించినటువంటి స్థానం గనక ఉద్యోగంలో ఉన్నటువంటి మహిళలు కొంత యాక్టివ్గా ఉండడం చాలా మంచిది. యాక్టివ్గా ఉంటూనే కొంత ఆలోచనను కూడాను జోడించి నిర్ణయాలు తీసుకోవడము, పని చేయడము చాలా ముఖ్యము. అయితే కొంత మీరు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీకు అధికారుల వలన ప్రశంసలను కూడాను ఈ మాసంలో పొందే అవకాశం కనబడుతుంది. వ్యాపారంలో బాగా ఉన్నతమైనటువంటి స్థానానికి మీరు చేరుకుంటారు. విజయం చేకూరుతుంది. కొత్త ఆదాయ మార్గాలు మీకు అందుతాయి. కొత్త వారితో పరిచయాలు, విదేశ ప్రయాణాలకు అవకాశం బాగా కనబడుతుంది. ముఖ్యంగా 11వ స్థానంలో గురువు మూలకంగా మీ కోరికలు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి మహిళలకు. మీ పిల్లల విషయంలో కానివ్వండి, భర్త విషయంలో కానివ్వండి, కుటుంబ పెద్దల విషయంలో కానివ్వండి, లేదా మీరు టేకప్ చేసినటువంటి పనుల విషయంలో కానివ్వండి, మీకు చాలా సత్ఫలితాలు ఈ మాసంలో గోచరిస్తున్నాయి. ఇకపోతే శుక్రుడు కూడాను మీకు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. గౌరవం పెరుగుతుంది, ఆదరణ పెరుగుతుంది. ఆఫీసులో మీ యొక్క స్కిల్ను గుర్తించేటువంటి ఒక స్థితి, ప్రమోషను ఇలాంటివి మీకు సంభవించే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. అయితే శని సప్తమంలో ఉన్నాడు కనుక కొంత భర్తతో కానివ్వండి, కొంత దగ్గరి వాళ్ళతో కొంత జాగ్రత్తగా మాట్లాడడం చాలా అవసరము. అయితే వక్రించి ఉన్నాడు కనుక అంత ఇబ్బందికరమైనటువంటి స్థితి శని మూలకంగా కలగకపోయినప్పటికీ మన జాగ్రత్తలో మనము ఉంటూ సహనంతో ఉండడము చాలా అవసరము. పోటీ పరీక్షలలో మంచి స్థాయిలో నిలుస్తారు విద్యార్థులు, శత్రువులపై విజయాన్ని పొందుతారు. ఇకపోతే ఆధ్యాత్మికత మీ లోపల బాగా పెరుగుతుంది. ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళలకు ఈ మాసం లోపల ప్రమోషన్ లభించేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. వ్యాపారం చేస్తున్నటువంటి మహిళలకు రావాల్సిన డబ్బు వస్తుంది, లాభాలను గడిస్తారు, చాలా సంతృప్తిగా ఉంటారు. ఇకపోతే మహిళలకు ముఖ్యంగా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. భర్త, పిల్లలు, కుటుంబ పెద్దలు, అత్త, మామ, తల్లిదండ్రులు ఇలాంటి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరి యొక్క సహాయ సహకారాలు మీకు అందుతాయి. ఈ మాసంలో చాలా సంతృప్తిగా ఉంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. సంతానం కొరకై ప్లానింగ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. పెట్టుబడుల విషయమై కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. ఓవరాల్గా చూసినట్టయితే కన్యా రాశిలో జన్మించినటువంటి మహిళలకు ఈ ఆగస్టు మాసము చాలా కలిసి వస్తుంది. సంతృప్తిగా ఉంటారు. మంచి నిర్ణయాలను తీసుకోండి. ఆలోచించి మీరు స్టెప్స్ వేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో మీకు కలుగుతాయి. గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఫలితాలను పొందే అవకాశం బాగా ఉంటుంది కనుక వాటిని నియంత్రించుకోవడానికి, దుస్థానాల మూలకంగా కలిగేటువంటి ఫలితాలను తగ్గించుకోవడానికి పరిహారాలు చేసుకోవడం చాలా మంచిది. పరిహారము అనంటే మనం ఏం చేయాలి? ఏ గ్రహనైతే మనకు ప్రతికూలంగా సంచరిస్తున్నాడో ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారము అంటే దానము, స్తోత్రపారాయణము చేసుకోవడం చాలా ముఖ్యం. సూర్యుడు ప్రధానమైనటువంటి గ్రహము. అన్ని రకాలుగా మనకు అన్నిటి మీద కూడాను ఆ సూర్యుడి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. ప్రధానంగా ఆరోగ్య ప్రదాత, భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆరోగ్యం అనేటువంటిది సూర్యుడి మూలకంగా కలుగుతుంది. ఆరోగ్యము అన్నిటిపైన కూడాను ఇండైరెక్ట్గా ప్రభావాన్ని చూపిస్తుంది గనక సూర్యుడు ఒకవేళ మన రాశి ప్రకారంగా ప్రతికూలంగా సంచరించినట్టయితే సూర్య భగవానుని ప్రీతి చేసుకోవడానికై ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. సూర్యుడి కొరకై మనం ఏం చేయాలి? ప్రథమంగా ఉదయం పూట లేచి సూర్య నమస్కారాలు చేయడము, సూర్యుడికి అర్ఘ్య ప్రదానము చేయడము,
ఆదిత్య హృదయము పారాయణం చేసుకోవడము, 12 సార్లు సూర్యుడికి నమస్కారం చేసుకోవడము, భూమికి నమస్కారం చేసుకోవడము, సూర్యుడికి సంబంధించినటువంటి మూలమంత్రము జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోస్మి దివాకరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకున్నట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. ఆరోగ్యం బాగా ఉన్నట్టయితే మీరు అద్భుతాలను సృష్టించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సూర్యుడిని మీరు ప్రీతి చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక రెండవది అంగారకుడు, కుజుడు. మన లోపల అనవసరమైనటువంటి ఉద్రేకాన్ని, ఆవేశాన్ని ప్రతికూలంగా సంచరిస్తున్నటువంటి సమయంలో క్రియేట్ చేస్తాడు కనుక ఆ అంగారకుడిని ప్రీతి చేసుకోవడానికై మీరు సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం చాలా ముఖ్యం. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. అంగారకుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. ధరణీ గర్భసంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఇక గురువు ప్రధానమైనటువంటి గ్రహము, అన్ని విషయాలను ప్రభావితం చేసేటువంటి గ్రహము. మనము అనుకున్నటువంటి కోరికలను మనకు కలిగించేటువంటి గ్రహం గనక ప్రతికూలంగా ఉన్నప్పుడు గురు భగవానుని ప్రీత్యర్థమై తల్లిదండ్రులను సేవించడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, గురు చరిత్ర పారాయణం చేసుకోవడము, దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక శనైశ్చరుడు ప్రధానమైనటువంటి గ్రహము, ఎక్కువ రోజులు ఒక రాశిలో సంచరించేటువంటి గ్రహము కనుక ఆ గ్రహం యొక్క ప్రభావం కూడాను మనకు చాలా ఉంటుంది. కనుక దుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల శనికి సంబంధించినటువంటి మూలమంత్రం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఆంజనేయ స్వామి మూలకంగా, ఆయన యొక్క అనుగ్రహం మూలకంగా మీ లోపల భయభ్రాంతులు లేకుండా ధైర్యము, బుద్ధి, బలము ఇవన్నీ కూడాను మీకు సమకూరుస్తాడు. కాబట్టి ఆంజనేయ స్వామి తప్పకుండా ఆంజనేయ స్వామిని దర్శించుకోండి. హనుమాన్ చాలీసా చదువుకోండి. ఇక రాహువు చాలా రోజులు ఒక రాశిలో ఉండేటువంటి గ్రహము. రాహువు మూలకంగా మీకు మనిషి లోపల ఒక అసంతృప్తి అనేటువంటిది వస్తుంది. మనం ఏది చేసినప్పటికీ ఫలితము మనకు రాదేమో అనేటువంటి ఒక భయాన్ని, ఆందోళనను క్రియేట్ చేసేటువంటి గ్రహము రాహువు. కాబట్టి రాహువును ప్రీతి చేసుకోవాలి దుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో. కనుక రాహువు కొరకై అమ్మవారిని సేవించండి, అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి, దుర్గామాతను కొలవండి, దుర్గా సప్తశ్లోకిని ప్రతినిత్యం కూడాను మీరు పారాయణం చేసుకోండి. మహిళలకు ముఖ్యంగా దుర్గా అమ్మవారికి సంబంధించినటువంటి ఈ దుర్గా సప్తశ్లోకి మీరు ప్రతినిత్యము పారాయణం చేసుకున్నట్టయితే అమ్మవారికి సంబంధించినటువంటి అనుగ్రహము మీకు కలుగుతుంది. అన్ని రకాలుగా ఇబ్బందులు, భయము, ఆందోళన, పిల్లల విషయంలో, భర్త విషయంలో, కుటుంబం లోపల ప్రశాంతత ఇవన్నీ కూడాను మీకు కలుగుతాయి గనక సప్తశ్లోకి పారాయణం ప్రతినిత్యం కూడాను మహిళలు చేసుకోండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా గణపతిని స్మరించండి, గణపతి దేవాలయానికి వెళ్ళండి. సంకష్టహర చతుర్థి అనేటువంటిది ప్రతి మాసం లోపల పౌర్ణిమ తర్వాత 4వ రోజున వస్తుంది. ఆ రోజు మీరు ఉదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసము ఉండి గణపతిని సేవించి చంద్రోదయం అయిన తర్వాత మీరు భుజించినట్టయితే ఆ విఘ్న నాయకుని యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. పనుల లోపల ఆటంకాలు లేకుండా మిమ్మల్ని కాపాడతాడు. ఇవి మీరు ఆచరించండి, సత్ఫలితాలను పొందుతారు. శుభము.